ప్రభుత్వ ఉద్యోగులలో వేధింపులు, సచివాలయ ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు, చివరికి పోలీసుల వేధింపులు పెరిగిపోతే ఇప్పుడు చివరికి ఆత్మహత్య ప్రయత్నాల దాకా జరుగుతున్నాయి. చాలీచాలని జీతాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న మాలాంటి ఉద్యోగులకి కూటమి ప్రభుత్వం జీతాలు పెంచి న్యాయం చేయాలి. నాకు ఇటీవల వివాహం అయింది, నాకు ఒక అన్నా చెల్లెలు ఉన్నారు, నా కుటుంబాన్ని ఆదుకోండి, నా చావుతోనైనా మాలాంటి చిన్నపాటి ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలంటూ విద్యుత్ శాఖలో కాంట్రాక్ట్ పద్ధతిలో షిఫ్ట్ ఆపరేటర్గా పనిచేస్తున్నవి కూడా ఆత్మహత్యకు ఎత్తించాడు. కోనసీమ జిల్లా అమలాపురానికి చెందిన బండారు ప్రశాంత్ కుమార్ రావులపాలెం విద్యుత్ సబ్స్టేషన్లో ఆపరేటర్గా పనిచేస్తున్నారు. ఎప్పటిలాగే శనివారం ఉదయం డ్యూటీ ముగించుకుని అమలాపురానికి తిరిగి వెళ్లే సమయంలో వాడపాలెం లాకుల దగ్గర ఆత్మహత్య చేసుకున్నట్టు ఒక సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో పెట్టి పురుగు మందు తాగాడు. అంతకుముందు విద్యుత్ సబ్స్టేషన్లో కూడా తాను చనిపోతాను, తన భాషతోనైనా సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, లోకేష్ స్పందించి చర్యలు తీసుకోవాలని కోరాడు. వీడియో చూసిన సహచరుల బంధువులు వెంటనే ప్రశాంత్ కోసం గాలిస్తే కొత్తపేట మండలం వాడపాలెం లాకుల దగ్గర అపస్మారక స్థితిలో ఉన్నట్టు గుర్తించారు. వెంటనే కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రికి, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం రావులపాలెంలో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స ఇస్తున్నారు.